3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. విశాఖ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి జరిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందంటున్న ఎంపీ అప్పలనాయుడుతో ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. యోగాంధ్ర 2025 విశాఖ వేదికగా జరిగినటువంటి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సాగర తీరాన దాదాపు 4 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేయడం, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ వచ్చి ఈ కార్యక్రమానికి సంబంధించి యోగా యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. అయితే కార్యక్రమం ఎలా జరిగింది అనేది మనతో మాట్లాడడానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఈవెంట్. ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది ఒక చరిత్రమా, ఇది రికార్డు ఉంటుంది, భావితరాలకి పెద్ద సంపద అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా మనం మెరుగుపడుతున్నప్పుడు కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడట్లే. ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చాయి. కరోనా తర్వాత చాలా మందికి చాలా సమస్యలు వచ్చాయి. బట్ దీని నివారణ ఏంటంటే యోగా ఉండడం వల్ల ఏముందంటే ఆరోగ్యపరమైన స్ట్రాంగ్నెస్, మెంటల్ స్ట్రాంగ్ కూడా ఉంటాం. సో దీనిని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ రోజు ఈ ప్రపంచ యోగా డేని ఇక్కడ చేయడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ పెరిగింది. ముందు తెలుసుకోవడం, తర్వాత చేయడం. ఇప్పుడు కూడా ఏ వర్క్ అయినా సరే ముందు తొలడిగే పడుతుంది. ఇది లక్షల కోట్ల కన్నా కోట్ల కన్నా ఈ రోజు అది ప్రేరణ జరిగింది. ఒకప్పుడు యోగా అంటే జస్ట్ ఊర్లో ఉంటే 10 మందికి తెలిసేది, కానీ ఇప్పుడు ఊరంతా కూడా తెలిసే పరిస్థితి వచ్చింది అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల. గత 1 మంత్ నుంచి ప్రేయర్స్ చేయడము, మెసేజ్లు ఇవ్వడము, కరపత్రాలు పంపిణీ చేయడం, ప్రసార సాధనాల ద్వారా మెసేజ్ ఇవ్వడం, దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెరిగింది. అందుకు యోగా వల్ల చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖ నగరంలో చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రధానమంత్రి గారు ఉండడం, ప్రధానమంత్రి గారు స్వయంగా రావడం, ఇది మంచి ఈవెంట్. ఆరోగ్యపరంగాతో పాటు ఆర్థికంగా కూడా చాలా స్థిరంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. ఎందుకంటానంటే ఈ విషయం చాలా మంది ప్రపంచం అంతా కూడా, దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు చూశారు ఈరోజు. సో ఇంత డిసిప్లిన్డ్ గా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా, చిన్న సంఘటన లేకుండా ఇన్ని లక్షల మందితో ఈ కార్యక్రమం చేశారంటే అదంతా కూడా పోలీస్ యంత్రాంగానికి, అలాగే పోలీసు, రెవెన్యూ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి ఒక్కరు అప్రమత్తం చేసి ఎలక్ట్ చేసి ఎప్పటికప్పుడు సూచనలు సలహా ఇవ్వడం, అధికారులు కూడా మా బాధ్యతని అందరూ చేయడం. అంటే ఒక ఆఫీసర్ అని కాకుండా చిన్నవాళ్ళు కూడా, చిన్న ఉద్యోగస్తులు కూడా, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేయడం అనేది కనిపించింది. ఎందుకంటే 1 మంత్ నుంచి చూశాను, ఉండి ఏర్పాట్లు కానీ వ్యవహారాలు సమీక్షలు కూడా చూశాను. బట్ ఈ రోజు అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. యోగా అనేది రేపు జరగబోయే సంవత్సరానికి కూడా స్వచ్ఛందంగా పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడ ఉన్నా సరే యోగా డే రోజున జూన్ 21న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తారన్నది నమ్మకం కలిగింది. ఇప్పుడు అంటే ఈ వేదిక మీద నుంచి చాలా మంది, అంటే కేవలం వేదిక సమీపానికి వచ్చినా చాలు యోగాలో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది యోగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాగే గిన్నెస్ రికార్డ్ కి కూడా మనం రికార్డ్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ ని చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి రీచ్ అయ్యామంటారా? ఆల్రెడీ గిన్నెస్ రికార్డ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ అది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రీచ్ అయిపోయాం. ఖచ్చితంగా ఇది అద్భుతం జరగబోతుంది. మనకు అది కొద్దిగా గంటల్లోనే రిజల్ట్ రాబోతుంది. వాళ్ళు కూడా వచ్చారు, రికార్డ్ చేసుకున్నారు. ఆల్రెడీ రీచ్ అయిపోయాం వెరీ డిసిప్లైన్డ్ గా. ఇతర ప్రాంతాల్లో ఏదైనా ఈవెంట్ జరిగితే చిన్న ఆటంకాలు జరుగుతాయి, కానీ చూడండి వాతావరణం కూడా ఎంత అద్భుతంగా సహకరించింది. అటు ఒక మంచి సంకల్పం జరిగేటప్పుడు అవన్నీ కూడా మంచి జరుగుతాయి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ఏదే ఆలోచించారో అది జరిగింది. ఖచ్చితంగా రికార్డు మనకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే మనకి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మనందరికి మనకు ఆనందం, తెలుగువారు ఎక్కడున్నా సరే గౌరవం. అందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే దూరదృష్టి అనేది, అంటే ఒక ఆలోచన, ఒక ఈవెంట్ జరిగితే భవిష్యత్తు ఏం జరగబోతుందో ఆలోచించే శక్తి ఆయనకి ఇచ్చారు కదా దేవుడు. 100% ఈరోజు ఆయనకి మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యంతో పాటు పెట్టుబడులు కూడా భారీగా వస్తాయి. సో ఈరోజు ఆరోగ్యపరంగా బాగున్నాం, ఆర్థిక పరంగా కూడా రేపు భవిష్యత్తులో బాగుంటాం.
మీరు జనరల్ గా సైకిల్ మీద వస్తుంటారు ప్రతి చోటకి, ఏ ఈవెంట్ జరిగినా కూడా సైకిల్ మీద వెళ్ళే అలవాటు ఉంది. ఈ రోజు జరిగిన ఈవెంట్ కి కూడా సైకిల్ మీదే వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా ఒక సైకిల్ తో, మొన్న మహానాడికి వచ్చారు, అంతకుముందు అమరావతికి వచ్చారు, ఏంటి సార్? ఇది బాధ్యత. ఎందుకంటున్నానంటే సైక్లింగ్ అనేది సర్వరోగ నివారణ. యోగాతో పాటు సైక్లింగ్ చేయగలిగితే అట్లీస్ట్ రోజుకి 2-3 కిలోమీటర్లు అయినా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చేయగలిగితే, పిల్లలతో సహా పెద్దలతో సహా చేయగలిగితే అది మనలో భాగం. ఎందుకంటే మనం ఒక 30 years 40 years బ్యాక్ మనం పోతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఒక సైకిల్ ఉండేది. ఎక్కడో ఒక 10 ఇల్లు తప్ప ప్రతి ఇంటికి ఉండేది. వారు మార్కెట్లోకి, సంతల్లో ఉండేది, సంతలు అనేవారు. మార్కెట్కి వెళ్ళాలన్నా, రైతు పొలంకి వెళ్ళాలన్నా, స్టూడెంట్ స్కూల్కి, హై స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా సైకిల్తో వెళ్ళేవారు. అది ఇప్పుడు ఏమైంది, ఆ స్థానంలో బళ్ళు వచ్చేసాయి, 2 wheelers వచ్చాయి, కార్స్ వచ్చాయి. అందరూ కూడా ప్రతి చిన్న విషయానికి, ప్రతి మార్కెట్లో ఒక కిలోమీటర్ కాదు, ఒక 500 meters వెళ్ళాలన్నా బండి తీయడం, కారు తీయడం, ఇది అలవాటుగా మారింది. మళ్ళీ పాత రోజులు రావాలి, వస్తున్నాయి. ఇప్పుడు నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా భారతదేశంలో ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం అయోధ్య వెళ్ళాం, అయోధ్యలో కూడా సైకిల్ తొక్కాం. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఎవరు మారిపోతున్నాం కాదు, అట్లీస్ట్ ఒక ప్రేరణ కలగాలి. కలిగినప్పుడే ఏదైనా ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు యోగా కోసం మాట్లాడితే చాలా మంది నవ్వారు 40 ఏళ్ళ కిందట. యోగా ఏంటి, ఎవరో పెద్దలు చేయాలి, మనకెందుకు అనేవారు. ఇప్పుడు ఏం చేశారు, ఆ యోగా అనేది బాబు గారు చెప్పిన 100% కరెక్ట్. మనం అందరం కూడా ఆయన వారిలాగా ఉండాలన్నా, లేకపోతే పిఎం లాగా ఉండాలన్నా మనం యోగాకి పోవాలని ఒక ఆలోచనకు వచ్చారు. ఆ గ్రామంలో ఒక ఏరియాలో ఒక దగ్గర ఉంటే అందరూ వచ్చి చేసుకోవడానికి బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మంచి రిజల్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ అవడమే కాదు, గిన్నెస్ రికార్డ్ ని కూడా సాధించడం ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేక గర్వకారణంగా చెప్తున్నారు. అలాగే యోగాంధ్ర కార్యక్రమం ని ప్రేరణగా తీసుకుని ఎంతో మంది యోగా చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తూ ప్రతి నియోజకవర్గంలో యోగా సెంటర్స్ ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే దిశగా కూడా ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం అని కలిసిటి అప్పలనాయుడు చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు అభినందించారు. యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్ పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగని చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు అభిప్రాయపడ్డారు. విశాఖ యోగా డేలో 2 లక్షల మందికి పైగా పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు అభినందించారు. యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్ పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగని చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలిరావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు అభిప్రాయపడ్డారు. విశాఖ యోగా డేలో 2 లక్షల మందికి పైగా పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఇక క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు తెలిపారు. యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా
ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై మంత్రులు ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు అభినందించారు. యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్ పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగని చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు అభిప్రాయపడ్డారు. విశాఖ యోగా డేలో 2 లక్షల మందికి పైగా పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఇక క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు తెలిపారు. ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు అభినందించారు. యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్ పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు అభిప్రాయపడ్డారు. విశాఖ యోగా డేలో 2 లక్షల మందికి పైగా పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఇక క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు. ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించినటువంటి 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో నిర్వహించినటువంటి వేడుకలు ఒక అరుదైన రికార్డును సాధించాయి. ప్రపంచ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో వేడుకలు ముగిసిన అనంతరం కూడా విశాఖపట్నం కలెక్టరేట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ గ్రాండ్ సక్సెస్ ని వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత 4 రోజులుగా కూడా అధికారులు పడినటువంటి కష్టం కావచ్చు, మంత్రుల సమీక్షలు, అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా 5 లక్షల మందితో నిర్వహించాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకుని దానికి తగ్గ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ప్రాంతాన్ని కూడా ఎంచుకోవడం. ఎందుకంటే విశాఖ తీరంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా దాదాపు 28 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించేందుకు చేసిన ప్రతి ఏర్పాట్లు కూడా సక్సెస్ అయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇందుకు కష్టపడినటువంటి అధికారుల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, మంత్రుల్ని, స్థానిక నాయకుల్ని కూడా అయితే అభినందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యక్రమం జరిగే ఆ తీరు మీద అయితే మంత్రులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరగడం అనేది ఒక అదృష్టంగా భావించాలని చెప్పి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత క్రమశిక్షణతో సంయుక్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల అమల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటూ కూడా హితవుగా పలకడం జరిగింది. మరోవైపు ఏదైతే గిన్నీస్ రికార్డు సాధించినటువంటి కనుక విశాఖపట్నంకి దక్కడం పట్ల కూడా చంద్రబాబు నాయుడు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు సక్సెస్ మీట్ లో మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే 5 లక్షల మందికి అంచనాలు వేసినప్పటికీ కనీసం 3 లక్షల మంది అయినా రావాలి అని చెప్పి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో అనుకోని రీతిగా 3,20,000 మందితో ఈ రోజు కార్యక్రమం అయితే గ్రాండ్ సక్సెస్ గా జరిగింది. అదే లెక్క ప్రకారం ఏదైతే క్యూఆర్ కోడ్ నమోదు చేసి దానికి ఎక్కడైతే ఈ యోగా దినోత్సవాలు నిర్వహించిన సముద్ర తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చేటువంటి యోగాసనాలు వేసేటువంటి ప్రజల యొక్క క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా లెక్క పెట్టిన నేపథ్యంలో 3,20,000 మంది ఈరోజు
హాజరైనట్టుగా అధికారికంగా తెలుస్తుంది. ఇంకా చాలా ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతానికి రాలేనటువంటి చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా యోగాసనాలు వేసి ఈ యోగాసనాల కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక గిన్నీస్ రికార్డు సాధించడం ప్రధానమంత్రి సమక్షంలో ఈ రోజు ఇంత క్రమశిక్షణగా రాష్ట్రంలో నిర్వహించినటువంటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వెనుక ఉన్నటువంటి అధికారుల శ్రమ, ప్రజాప్రతినిధుల కృషిని కూడా చంద్రబాబు నాయుడు అయితే ప్రశంసించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఈవెంట్ గా ఏంటంటే ఇంతకు ముందు కనీ విని అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం సమక్షంలో జరగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు తన మనోగతాన్ని మంత్రుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర వ్యక్తం చేయడం ఒక ఆనందకరమైన వాతావరణంలో ఈరోజు ఈ సమీక్ష అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అని. ఎస్ రాజు, మనం చూసుకుంటే ఈ రోజు యోగాకు సంబంధించి ఎంత సమయం వరకు ఈ రోజు యోగా జరిపించారు, యోగా కార్యక్రమాన్ని? సాధారణంగా యోగా అనేది 40 నిమిషాలు నిర్వహిస్తారు. అది మొదటి నుంచి కూడా యోగా సాధకులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 48 నిమిషాలు ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఉదయం 6:30 మొదలైనటువంటి కార్యక్రమం 7:50 నిమిషాల వరకు కూడా కొనసాగింది. ఇందులో మొదటి అరగంట కూడా లేదా మొదటి 30 నిమిషాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి మోడీ ఈ ప్రసంగాలతో అయితే మొదటి 45 నిమిషాలు కొనసాగిందని చెప్పుకోవచ్చు. అనంతరం నిర్వహించినటువంటి యోగా విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి మరొక 45 నిమిషాలు, దాదాపు గంటన్నర పాటు అయితే ఈ కార్యక్రమం చాలా సజావుగా, ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఒక ఆసక్తికరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాతావరణం కూడా అనుకూలించింది. ఎందుకంటే గత 4-5 రోజుల వరకు కూడా వర్షం పడుతుంది అనేటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకం రాకుండా ప్రత్యామ్నాయంగా వేదికనైతే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ రోజు వాతావరణం కూడా ఈ కార్యక్రమానికి సహకరించిందని చెప్పి స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం చిన్న వర్షం పడిన కార్యక్రమానికి అయితే ఆటంకం కలిగే అవకాశాలు ఉండేది, కానీ ఉదయం నుంచి కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలా ప్రెజెంట్ గా, ప్రశాంతంగా, సముద్ర తీరంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాంతో ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలు వేయడం, అదేవిధంగా ఏదైతే యోగా శిక్షకులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం యోగాసనాలు వేయడం అనేది ఈ కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కొనసాగింది. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని, స్వయంగా నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమం నిర్వహణపై అయితే హర్షం వ్యక్తం చేయడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.